నాలుగు పసుపు పెట్టి బొట్టు పెట్టి బొమ్మలు పట్టుకోవాలి జగజని లోకమాత భూమాత ఆది పదశక్తి ఓయమ్మ మమ్మేలవమ్మ కాళికాదేవి భూమాత తల్లి రేణి కాపరం జ్యోతి కాళికాదేవికి 5 హస్తాలు ఎక్కున్నాయో అమ్మవారి రేణుక హస్తాలతో రేణి కాపరం జ్యోతి దండ గురించి బయటికి వెళ్ళి మాతము ఇక్కడ వారిలోకిలలోనే శక్తి నా లోకిల మత పొరు తిరిగి నా అష్ట కష్టాలు తెలియపోవాలని చెప్పి అమ్మవార్లంద గౌరవించి వాళ్ళ లోకిల దేవడానికి సిద్ధమేనా వాళ్ళ కట్నం పెట్టు
కొంచెం కొంచెం మేము ఇవ్వమన్నా కదా.
దించరుగా అది దించరు బిందెలు బిందెలు తింపు అన్నకి నేను మాత్రం కళ్యాణం చేసుకోను అమ్మవారు వేడి కాపరం బాగానే ఉన్న ఏడంతాల పొట్టలోకి పోయి వెళ్ళిపోయి అలిగి మలిగి దూర్పు బాగానే ఉన్న ఏడంతాల పొట్టలోకి పోయి పొట్టలో కలిగి మలిగి దాగున్నదట మనిషి రూపంపై నాగశేష రూపం వచ్చి ఏడంతాల పుట్టకు అలిగి మీద దాగున్నారు వేదాంతులు సిద్ధాంతులు పాండితులు కైలాసపురి పట్టణం లోపల మనం కూర్చుండబెట్టి పెళ్లి పీటల మీద జమదగ్ని రాజులు కూర్చుండబెట్టి వేదాంతులు సిద్ధాంతులు వేదమంతాలు చదువుతా అంటే విష్ణు బొమ్మ శంకరి పిలిపించి ఓ శివయ్య నీ బిడ్డను నేను కాపరం పెళ్లి కూతురు చేసుకొని ముగ్గురు త్రిమూర్తులు విష్ణు బొమ్మ శంకరులు ఏడంతాల కోట కాడికి పోయి ఏడంతాల కాడి కోట పోయే వరకల్లా ఒక్కో కోటకు పోయినారు రెండో కోట పోయినారు మూడో కోట పోయే వరకల్లా రేడి కాపరం జ్యోతి కనబడతలేదు కనబడే వరక బ్రహ్మదేవుడు అంటున్నాడు ఎందో చూసినా
వారు రేణి కాపారని చెప్పి కనపడేవారు కదా చిన్న పోయి చిన్న కాంతురై ఆ వేళలోనా మనం చిన్న పోయి చిన్న కాంతుడికి మనకు మాకు అప్పకెత్తి వచ్చే విధంగా ఉన్నాం చిన్న పోయి చిన్న కాంతుడైతే మనకు కలవది నువ్వు పోయి పచ్చాలం చెప్పటోనివి మన బిడ్డ రేణి కాపారం ఎక్కడున్నది ఏడున్నది ఏ చోటు ఉన్నదో అంజనం వేసుకొని చూడమన్నాడే చేతిలో కొట్టుకున్నాడు కొట్టుకొని చూసేవరకల్లా అష్టలోకాలు కనబడేవరకల్లా అమ్మవారు రేణి కాపారం జ్యోతి మనిషి రూపమై నాగశేష రూపం వచ్చి 700 పుట్టలో మలిగి దాగున్నాయి ఎట్లా చేయాలి ఇంటి పేరు ముక్కరోలు కూడా అదే రకంగా రేణి కాపారం జ్యోతి తీసుకొద్దామని పుట్టకాడికి వచ్చి పుట్ట కోల్పోసినట నామోగేటి కింద నాదులతో జంగనామోగేటి జంగనాథులతో నామోగేటి బొమ్మనాథులతో పాలు కడవతో తెచ్చినారు దూరావుల పాలు దుప్పతో తెచ్చినారు చూడే మాకల పాలు సొంపుగా తెచ్చే తీసుకొచ్చి పుట్టలో ఉన్న తల్లికి నాగశేషునికి మాత్రం పాలు ఆరగించిరంట ఎట్లా ఆరగించిరంటే కర్రే ఆ బోలా పాలు కడవతో తెచ్చే గౌతమరాజు కొడుకు మరి తల్లిని తీసుకోపోయి కూడా మన ఇంట్లో కూడా కళ్యాణం చేద్దామా రాని అందరు రాండి ఎల్లమ్మ తీసుకోను అద్దా
ముట్టుకుంటే ముట్టుకుంటే చెడు నేను మాత్రం ఈ కోతం మాత్రము ఆడో వాళ్ళతో పోయిందని చెప్పి అమ్మవారు రల్లి మాత్రం అక్కడ కొత్త శీలం రజితమే కానీ ఎక్కడ ఇచ్చాక దేవాలయ దేవతలు చూసుకోగా తల్లి మాత్రం దిగెత్తారు దేవాలయ దేవతలు అల్లో దంచాలి వాళ్ళ కోడలు దంచాలి మరి 7 కొడుకుల కోడలు ఏమని పెడతావు తల్లి ఇటు రాయి అటు రాయి అంట వెనుకట అత్త పెడితే మాత్రం కోడలు గత గతగా వాడేదట ఇప్పుడు అత్త పెట్టండి కోడలకే వదులుతుంది ఏదో అయితే అడగాలి ఆవు అక్కడ చేయలేదండి సూర్యుడు తర్వాత ఎందుకు ఆవు అంతేనా ఒకప్పుడు అత్తలకు కోడలు భయపడ్డారు కోడలకి మాత్రం అత్తలు భయపడతారు కోడలు బిడ్డలు అంతేనా అదే రకంగా మాత్రం ఏ తల్లి మాత్రం ఏ రకంగా ఎరువులు కూడా మనము ఒకరిని ఎన్ని కాపాలని రంగారెడ్డి పట్టణాలు చేసేట్టున్నది సైజు కోడల తర్వాత మాట్లాడుతూ తర్వాత వచ్చిన తర్వాత బెదిరిస్తూ పాపము కాబట్టి ఏమాడు మరి పారిపోతుంది మరి ఎప్పుడు మాత్రము ఆ తల్లి మాత్రం పేరు 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 ఎట్లా పెడుతుందంటే రంగం మీదిగా ఇక్కడ ఆ రామమ్మ విధి ఎల్లమ్మ రంగం మీదిగా ఓ నీ ముద్దేదారులచ్చే నీ ముద్దేదారులచ్చే నిన్ను భర్తించా నీ ముద్దేదారులచ్చే నిన్ను భర్తించా పాతకంక నా ఉసునా పాతకంక నా పాతకంక నా ఉసునా బాధ వెళ్ళమ్మ ఆ పాతకంక నా ఉసునా బాధ వెళ్ళమ్మ ఆ నిండు తీర్థములోన నిలిసి వెళ్ళమ్మ నిండు తీర్థములోన రంగం
రత్నం మీదికా అలనాడు పలనాడు వ్యాధి కాలం నాడా అలనాడు పలనాడు ఆది కాలం నాడు అమ్మవారు రేణికా పరంజతి సత్యానం బోనమెత్తుకొని ఓ అమ్మ ఓ తల్లి నువ్వు మాత్రం వచ్చినట్టేదుంటే ఆ తల్లి రజితమ్మకు మాత్రము సత్యానము బోనెత్తాలి నేను స్వరూపను వెళ్తున్నానే నువ్వు మాత్రం వచ్చినట్టేది ఉంటే ఆ తల్లికి మాత్రం రజితమ్మకు సత్యానము బోనం ఎత్తి 5 చుట్టూ దింపాలి దింపినట్టేది ఉంటే మాత్రం తల్లి లోగిళ్ళ మాత్రం కొలువు తీరుతుంది అని ఎప్పుడు చెప్పినారో ఆ తల్లి రేణికా పరంజ్యోతి అప్పుడు మాత్రము పౌల కాడికి పోతేనేమో అది కప్పలెంగిలైతాదే బావుల కాడికి పోతే కప్పలెంగులు అవుతుంది చెర్ల కాడికి పోతే చేపలెంగిలు అవుతుంది సముద్రాల కాడికి పోతే అది చేపలెంగిలే భాష సముద్రాల కాడికి పోతే మాత్రము మన ముసలెంగిలు అవుతుంది కాబట్టి రేణికా పరంజ్యోతి కాలింగి మడుగు దగ్గర పోయి బంగారు మట్టి తీసుకొచ్చి పరటి కొంగల దాసినదే ఏ ఆవేళలో ఉన్నా పరటి కొంగల తీసుకొచ్చి మతం ముద్ద చేసింది మన ముద్ద చేసి మతం కుండ కావాలి కుమ్మరవాణి దగ్గర పోతే కుమ్మర ఎంగిలి అవుతుంది అనుకోని రేణికా పరంజ్యోతి అరిచేతన ముద్ద చేసి ఇక మోసేత దింపినాదే అది చేత ముద్దేసి మతం మోసేత దింపిందట మోసేత దింపే వరకల్లా పాండవ తయారైనదే వేళలో పాండవ తయారు కాగానే పాండవ తయారైంది మరి ఉత్కాలు కావాలంటే నీళ్లు కావాలి నీళ్లు పోవాలంటే ఎట్టు చేయాలి శివశంకరును దగ్గరికి పోయి ఓ తండ్రి ఓ శివయ్య నాకు మాత్రం నీళ్లు కావాలి నా తల్లి గంగమ్మను అడుగు అన్నాడే ఏ ఆవేళలోనా గంగమ్మను అడిగిండట ఓ తల్లి ఓ రేణుక నేను నోటి నుంచి తీసుకొచ్చిన నీళ్లు మాత్రం ఎంగిలైతుంది నువ్వు కైలాసగిరి పర్వతాలు ఎక్కువ అన్నాడే కైలాసగిరి పర్వతాలు ఎక్కువ అనేవరకల్లా ఆ తల్లి మాత్రం రేణికా పరంజ్యోతి కైలాసగిరి పర్వతాలు ఎక్కి పర్యటకంగు దాపినదే ఏ అమ్మవారి ఏమో పరట కొంగు దాపే వరకల్లా పరట కొంగులోన మంచు ముద్దలు పడే వరకల్లా తల్లి రేణికా పరంజ్యోతి ఆ ముద్దలు పట్టుకొని లోగిళ్ళకి వచ్చింది మరి ఇంకేమి కావాలి మరి ఉత్కాలు అయినాయి బాండువ అయింది మరి సరిబియ్యం కావాలంటే ఏమి చేయాలి అనుకోని మాత్రం పెళ్లినాడు పెట్టిన విత్తనాలు మాత్రము తలవాలు నెత్తి మీద పడ్డ తలవాలు మాత్రము కాలింగి మను దగ్గర పోయి వంగి నీళ్ళు తాగుతున్నది ఏ అమ్మవారేమో నీళ్లు తాగుతా ఉంటా అంటే మాత్రం నెత్తి మీద తలవాలు కాలింగి మడుగులో పోయేవరకల్లా దుసవారి పంట ఇక పండించినదా దుసవోరి పంట వండే వరకల్లా ఆ పంటను పరట కొంగులో దాచుకున్నది తీసుకొని వచ్చి మాత్రము మరి వడ్డవాని దగ్గర పోతే మాత్రము మరి రోలు ఎంగిల్ అవుతుంది కమ్మరవాని దగ్గర పోతే కొన్ని ఎంగిల్ అవుతుంది వడ్డవాని దగ్గర పోతే వడ్డ ఎంగిల్ అవుతుంది అనుకోని అరి చేతిలో బియ్యం పోసి మోసేత ఎట్లా దంచుతుందంటే ఓహ్ నాయన మనం రాత్రి మాత్రం సుంకు ఎప్పటిప్పుడు ఎట్లా దంచిండ్రో అదే రకంగా సువ్వన్న అనుకుంటా దంచుతానట ఎట్లా దంచున్నాడంటే సువ్వన్నాలారా ఆ సువ్వన్నాలారా పాటవాడంగా ఆ సువాని నేనొక్క పాటవాడంగా మో నల్లగట్ట చెరువు నల్లగట్ట చెరువు మీద నా గుల్ల మోత
చెరువు మీద నా గుల్ల మోత మా బల్లికొండ బాబా వచ్చేటి అల్లా ఓ సోవేసో అన్నాలారా సోవేసో అన్నలారా సోవన్నాలారా ఆ సువాని నేనొక్క పాటవాడంగా ఈ రకంగా మతం పోటేసి దంచినదే ఏ అమ్మవారేమో పోటేసి దంచే వరకల రేణుకా పరంజ్యోతి మతము బోనము తయారు చేసి కట్టలేమో అది ఎంగిలైతాయే అడవిలోన కట్టెలు ఎంగిలైతే కానీ అడవిలో కట్టెలు ముట్టద్దన్నది అనే వరకల్లా మరి నీ ఏం చెయ్యాలి తల్లి రేణుకా పరంజ్యోతి అప్పుడు ఏం చేసిందంటే సలసలగాగే పరుపు బండ ఇక మీద పడుకున్నదే సలసలయగాగే పరుపు బండ మీద పడుకున్నదట మరి నేను ఈ పొయ్యి రాళ్ళు నేను పెట్టా పొయ్యి రాళ్ళు పెడితే మాత్రం ఎంగిలైతుంది అనుకోని రేణుకా పరంజ్యోతి 2 సనురొమ్మలను ఇక పొయ్యిలుగా చేసే 2 సనురొమ్మలను పొయ్యిగా చేసి బాణ ఎద మీద పెట్టింది ఎద మీద పెట్టి బోనం మండుతుంది సలసలగా పరుపు బండ శరీరానికి తలిగింది శరీరాని మీద కాకమతం సనురొమ్మలు తలిగింది సనురొమ్మల కాకేమో ఏ బాండకు తలిగినదే కలిగే వరకల్లా రేణుకా పరంజ్యోతి బోనం తయారయ్యే వరకల్లా అప్పుడు అంటున్నట ముని వరుని కొరుకునేను కుమారులు తప్పు కొడితే లేకపోతే కదా ఆ చారం తప్పు కొడితే తల్లి రేణుకా పరంజ్యోతి మాత్రము కార్తీకార్తులు మేన బావలు మాత్రము గురువు అన్న సమయము తల్లి రేణుకా పరంజ్యోతిని అడుగుతున్నారు ఓ తల్లి ఓ రేణుకా మరి మీ అడవి లోపల మేము పశువులు కావులు మతం ఉన్నాం ఈ అడవిలో మాకు తిరిగి దొరకలేదు కాస్తంత ఓ బాలలారా నా భర్తకు నేను సత్యానం బోనము పట్టుకొని పోతాన్నా ఆయనకి పెట్టిన తర్వాత నీకు పెడతా అది వాడదాకా నీకు పెట్టా తల్లి ఓ రేణుకా నీ భర్తకు పెట్టిన తర్వాత మాకు పెడతానంటున్నావు ఈ అడవి లోపల మాత్రం డక్కలు ఎండుకోబోతున్నాయి 7 రోజులు మేము తిండి తినక బోనం చూస్తేనే అంత ముద్దుకున్న బోనం ఉన్నప్పుడు మనం ఎంత ముద్దుకున్నదో నేను నీకు సత్యానం బోనం నేను పెట్టా నా భర్త పెళ్లి చేసుకున్నాడు కానీ నాకు పెళ్లి చేసుకోవాలి నాతో జన్మ భోజనం చేయలేదు కాబట్టి నా భర్తకు నేను మాకు సత్యానం బోనం పెట్టేసిన తర్వాత నీకు వచ్చి పెడతానన్నాడు అప్పుడు వాళ్ళు అంటున్నాడు ఓ తల్లి రేణుకా నువ్వు పెట్టకుండా మంచిదే నీకు బోనం ఉన్న పరమన్నము భర్త మీద ప్రేమతోని అయ్యో చూపించుకుంటారు కానీ పెట్టుకుంటలేరు కదా చూపించుకుంటారు కానీ పెట్టుకుంటలేరు తల్లి నెత్తి మీద బోనము మోకాలం అడుగులు తీసినదే చూపించే వరకు 7 అన్నదాన ధర్మస్థాలు దాపి బోనం మీద దాపాను కదా సగవన్న గొప్పేమో మాయమైందట మాయమై వరకల్లా ఈ విషయం తల్లికి తెలియదు తెలియకుండా బాణ
పెట్టుకోండి భక్తుల దగ్గరికి మాత్రం ఆడుకుంటా పాడుకుంటా జరుగుతుందంటే నాయోడమ్మా వినాజుడే వదిలేసి చెప్పాలి మరి చెప్పు మా అధికారి నాకు సీతాదేవి కట్టాలి చెప్పుయా అడుగురా సారు నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు మీ సంతోషం మీకేనా ఒక పక్క అక్క నీ 10,000 అక్క నీ పాటలకు నీవు చెవియాల తమ్ముడా నై ముందు ముగవలు నై ముందు దర్శనాలు నై అందు ముగవలు నైను దర్శనాలు నై పందు ముగవలు నై పక్క దర్శనాలు నై గో పిల్లలు నాయో గడంకుండాలు నాయో అబ్బా నాకు సంతోషమైంది లాగే సంతోషమైంది లాగే నన్ను ఎత్తుకున్నలాగే నిన్ను నేను ఎత్తుకోవాలి నేను ఎత్తుకున్నాక నా తమ్ముడిని మీరు కూడా ఎత్తుకోవాలి మరి
అనుకున్నట్టుగా మీరు చెయ్యాలి మరి అనుకున్నట్టుగా నేను అరికాలు ముళ్ళంటకుండా నేను చూసుకుంటా మరి శాంతి 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 గుణం పట్టుకొని ఓ నాథ ఓ నా ప్రాణనాథ నా నాథ మోని నాథ సత్యానుభవనము నీకోసం మాత్రము అందుకోని వచ్చిన స్వామి అన్నే వరకు మనుషుడు మాత్రం మాట నుంచి మాట వస్తలేదు వచ్చే వరకల్లా ముఖముకు ఎదురుగా ఉన్న ముఖము సాటుకు పెడుతున్నాడు ఆ సాటు పెట్టిన ముఖానికి ఎదురుగా ముఖం ఇటు పెడుతున్నాడు ఇటు పెట్టిన ముఖము అటు తిరుగుతున్నాడు తండ్రి ధన ప్రాణనాథ ఎదురుగా వస్తే తల్లి నువ్వు సత్యానం బోనం పట్టుకుని వస్తాను నీ బోనం ఎంగిలైంది తల్లి నేను సత్యాన్ని పట్టుకొచ్చిన బోనం ఎంగిలైంది అనే వరకల్లా బాబా చూసింది నా భర్త నన్ను ఇంత కించపడతాడా నేను సత్యానం బోనం పట్టుకుని వస్తాను నా బోనం ఎంగిలైందండి నేను తీసుకొచ్చే మార్గం మధ్యలో ఎవరికి నేను బోనం ఎవరికి పెట్టలేదు సత్యానం బోనం పట్టుకుని నేను సరసరా నీలోకి వచ్చిన తండ్రి మాత నేను మా బోనం మాత్రం ఎంగిలి కాలేదు లేదు తల్లి బోనం ఎంగిలైందని లేదు తల్లి బోనం ఎంగిలైంది అనే వరకల్లా పురుషుడు అంటున్నాడు తల్లి నీ బోనం ఎంగిలైంది అదే వరకల్లా ఎట్లయినా ఎక్కడైతే నీ దేవుడు పెట్టేస్తా మరి బొంగ ఎంగిలైంది అంటున్నావు ఎట్టో చెప్పు అన్నాడు అదే వరకల్లా నీకు మార్గం మధ్య లోపల మాత్రం నీకు 7 బాధలు కనబడ్డారా నీ వరక 7 బాధలు నాకు కనబడ్డారని చెప్పి అడిగే వరకల్లా నేను బోనం పెట్టుకొని అడిగిరా పెట్టుమని అడిగిన స్వామి మరి నువ్వు పెట్టినవా పెట్టలేదు బోనం అంత ముద్దుకున్న బోనం నప్పరు మనం ఎంత ముద్దుకున్న ఒక్కసారి పూజించుకున్నారు అదే వరకల్లా నెత్తి మీద బోనము మోకారం పెట్టి మాత్రం వారు చూసే వరకల్లా ఆ 7 అన్నదమ్ములు ధర్మస్థాలు దాపారు అంతే తప్పగా నేను మాత్రం బోనం చేయలేదు అది ఎప్పుడు ధర్మస్థాలు దాపారు నీ బోనం మాత్రం ఎంగిలైంది నీ బోనం నేను తినాను ఈ వరకల్లా తల్లి దేని కాపరంగా కన్నీరు ఎర్రయ్యే నాకు చెమట ఎక్కడుతుందో తల్లి కన్నీరు కట్ట ఏమై పారుతాను అదే వరకల్లా ఈ చెమ దుఃఖంటున్నాడట తల్లి నువ్వు ఏడవకు కలియుగము పుట్టలున్నది పెరగనున్నది లోగిళ్ళ లోపల గాని వనం లోపల గాని నీ కళ్యాణం కొలుపులు కొలుతారు కాబట్టి నువ్వు ఏడ్చే మాత్రము ఊరికి అరిష్టం జరుగుతుంది నువ్వు మాత్రం ఏడవకు అనే వరకల్లా తండ్రి మనం తీసుకొచ్చిన బోనం మరి ఎవరు తినాలి నేను తింటా కానీ 2 షరతులు చెప్తా ఆ 2 షరతులు ఎక్కినట్టయితే ఉంటే ఈ సత్యానుభవం నేను తింటాను అని చెప్పే వరకల్లా ఈ జమదుద్ది మునురాజు మాకు కమ్మ నుంచి బయటికి లేచి మీద కంట పోదా మాత్రము ఒక చల్లడిగా అల్లినాడే చల్లడి అల్లిమాట అని చేతులు పెట్టినాడు తల్లి ఓరేనుక ఈ చల్లను నువ్వు తీసుకొస్తే నీ చల్లలో నీళ్ళు తీసుకొస్తే ఈ నీరు నేను తాగుతా కల్లా అప్పుడు మాత్రం సరే అని ఒప్పుకున్నది మళ్ళీ ఇంకో సరుకు చెప్తా తల్లి ఓ తల్లి ఇంకో సరుకు చెప్తా చింతాకు కన్నా చిన్నది చిన్నది రాత్రి మాత్రం గంప ఎత్తుకొని దేవుడు ఎట్లా కనబడ్డాడు బాబుకు రజితమ్మ కూడా సత్యానం బోర్డు ఎత్తుకుంటే అప్పుడు దేవుడు కనబడుతుంది అయ్యా
మాత్రం ఆ సింతాకు కానీ సిరది సిరాకుంటాడు ఆ సిరాకుతో మరి ఇస్తారా గుట్టాలి మరి సిరాకుతో ఇస్తారు గుట్టాలి కుంటా కుట్టాలి మరి చేసిన తప్పిదం అలాంటిది తల్లి రేపు కాపాదం చేసిన తప్పిదం అలాంటిది కాబట్టి అనేవరకల్లా ఇస్రాకు కూడా కుట్టాలన్నట తల్లి గోరేది ముఖం ముంగడ చూసేది కాదు రెండు చేతులు కుట్టాలి అలాంటి ఇస్తారా గుట్టని పోను అన్న పెట్టుకొని పరమాన్నం తింటా అనేవరకల్లా అలాంటి శక్తులు కూడా ఒప్పుకున్నది ఒప్పుకొని తల్లి రేణుకా పరంజ్యోతి మాత్రం కింద పెట్టిందా కింద పెట్టిందమ్మా కింద పెట్టు అండ పెట్టి బరువు దిగిందా దేవుడు తల్లి రేణుకా పరంజ్యోతి పండ్ల కింద పెట్టింది కాలుగు మడుగు దగ్గర పోయింది కాలుగు మడుగు దగ్గర పోయి ఓ తాండ మాత్రం జరుగుతుంది అంటున్నాడు ఓ తల్లి ఓ రేణుక ఉప్పు మాత్రం చల్లల నీళ్ళు తెచ్చుకొచ్చినప్పుడు చెడు వాళ్ళు తన చెడు మనసు వచ్చినట్టే నా ప్రాణాలు నీకు పెళ్లి చేసుకునే లాంటి పరాయి మోగని ఆలోచన నాకు రాలే చల్లలో నీళ్ళు తీసుకొస్తే నాకు చెడు ఆలోచన వస్తుంది అంటే దేవగుండు రాజు మాకు ముందే తెలుసు ఈ కలియుగం లోపల జరిగే వంతున్నది కాబట్టి అది చెప్పేవారు రేణుకా పరంజ్యోతి ఆ చెల్లెలు పట్టుకొని మొదటి కాలికి మడుగు దగ్గర ఒక్కసారి ముంచినాది నీళ్ళు రాలేదు రెండోసారి ముంచినాది మూడోసారి ముంచేవారు కదా రెండు ప్రేమించుకునేవారు కదా మా తల్లి రేణుకా పరంజ్యోతి ఏమంటుంది అయ్యో నా భర్త ఎన్నడిగి కొన్ని ప్రేమించుకుంది లేకపోయే మరి నన్న భర్తకి ఇలా ఉన్నట్టయితుంటే నా సంసారం ఎంత ముందుకు ఉన్నాడు రేణుకా పరంజ్యోతి చెడు ఆలోచన రాగానే బాబులు 7 బాణాలు ఎక్కువ పెట్టి ఎప్పుడు మాత్రము ఆ 7 బాణాలు గుండెలో దిగినాయి రేణుకా పరంజ్యోతిని కట్టుకున్న తల్లి కట్టుకున్న మన అత్తమామను విసిపెట్టి మాత్రము తల్లి విసిపెట్టి కట్టుకున్న భార్యను సరాసరా భర్త కచ్చి భర్త దగ్గరికి వచ్చి అప్పుడు అన్నాడా పోతాన్ని పోలేనుక నన్ను చంపిన వాళ్ళు మాత్రం నీ బావులు కాదు నా బాణగుండెలో బాణాలు దిగినాయి నువ్వు మాత్రము నీకు మాత్రం చెప్తున్నాను చెప్తలేను ముందే చెప్పినాను రేణుకా పరంజ్యోతి 10 ఏళ్ళ పద్ధతి బట్టి ఏమంటున్నారంటే గోవిందా దామోదర
అమ్మవారు నువ్వు చెప్పావా అనుకున్నట్టు ఇచ్చారంటే ఇచ్చింది వరం ఇచ్చింది తల్లి వరం నేను ఆయన ఇప్పుడు సత్యానం పోన పెట్టుకుని దమ్ పెట్టుకున్నాడు చూపు ఎప్పుడప్పుడు సత్యానం ఇచ్చింది చూసుకున్నారు వాళ్ళ కాలంలో వాళ్ళు చూసుకున్నారు నేను వడ్డెత్తును ముట్టుకోలేదు గంపను ముట్టుకోలేదు సత్యానం పోన ముట్టుకున్నావా నీకు కనబడలేదు అబద్ధమాట తల్లి అంత శ్రేష్టంగా నీ లోగిలా కూర్చున్నప్పుడు పంబాలలోకి మన దీవనార్థి ఏం పెడతాను నేను దీవనార్థి పెడతాను మరి ఏది నువ్వు సల్లగా దీవనార్థి పెడితే వాళ్ళకి మంచిగా బరకలిచ్చి అరకలిచ్చుంటే అన్ని చేస్తారు ఆగో వాళ్ళకి అనరాదా ఇచ్చినా నేను ఇవ్వకపోతే నువ్వు దేనికన్నా తక్కువ ఎంతన్నా బిడ్డ తప్పు చేసినావు చెప్తాను అప్పటికి నువ్వు నా ఇచ్చేది నీకు బాకీ అప్పుడు కట్ట అప్పటి మీద ఉంటాయి అంతేనా మరలా నడిపి అమ్మ నాన్న పేరు లక్ష్మయ్య లక్ష్మి మరి ముఖ్యంగా లక్ష్మయ్య లక్ష్మి చంద్రకాంత్ ఓ మహారాజు మహారాజు వాళ్ళకి ఇలా అయిపోయినాక కొట్టాలి. చెప్పు కానీ లేదు ఇక సార్ మనకి చెప్పు మా అల్లుడు అన్ని ఎత్తా తీగ అన్ని దేవుళ్ళు బాపతున్నది